ముందుగా పొయ్యి ముట్టించి గిన్నె దాని మీద పెట్టాలి. అటు ఇటు చూస్తే నీళ్ళు కనపడతలేవు. ఒక్క నిమిషం అటు వెళ్ళి టెక్కున పోయి నీళ్ళు పడతాయి. తాటి బెల్లంతో రాగి జావ చేయడం ఎలా ఈరోజు నేను చూపిస్తాను, చూడండి. ముందుగా బౌల్లో తగినంత వాటర్ పోసుకొని మన గోపురం కంపెనీ తాటి బెల్లాన్ని పావు లీటర్ పాలల్లో ఒక 3 స్పూన్లు వేసుకోండి. అది మరిగేలోపు మనం జావాని ఒక పాత్రలో ఇలాంటి పాత్ర ఒకటి తీసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని మనం ఇంట్లో ఏది ఒక ఆడ బెటర్ కాబట్టి దాన్ని మనమే వెతుక్కొని తీసుకొని రాగి జావా పొడి ఒక 3 స్పూన్స్ తీసుకుందాం మనం ఈరోజు. ఆ రోజు మన తాతలు అమ్మమ్మలు ఈ తినే చాలా దృఢంగా పనిచేసేవాళ్ళు, దృఢంగా పనికి కూడా వెళ్ళేవాళ్ళు. తగినన్ని వాటర్ పోసుకొని, ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, చెయ్యి మాత్రం నీట్గా ఉండాలి. ట్యాప్ తిప్పుకొని నీట్గా కడుక్కొని మనం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. జాస్తి అన్నం కలిపినట్టే కలపాలి. చెయ్యి ఎంత నీట్గా ఉంటే అంత రుచికరంగా వస్తుంది జావా. హాయ్ ఫ్రెండ్స్, వీడు మా బుడ్డోడు. నేను ఏ పని చేసినా వచ్చి విమర్శగా చూసి కనిపెడతాడు. ఇలా నీట్గా నురుగొచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మరికొన్ని తగినన్ని వాటర్ పోసుకొని ఇలా ఫ్రీగా మృదువుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చేతికి అంటిన దాన్ని నీట్గా ట్యాప్ తిప్పి ట్యాప్ వాటర్తో కడుక్కోవాలి. మన ట్యాప్ మీద ఏమైనా పోతే అది కూడా కడిగేసేయాలి. ఇప్పుడు ఈ మరిగిన తాటి బెల్లం డికాషన్లో చిక్కటి గేదె పాలు, ఇలా కంపెనీ వాడిచ్చిన సీల్ కాకుండా మనం ఓన్గా పెట్టుకున్న హోల్ నుంచి పాలు పోస్తే బాగా కలుస్తాయి. ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా తులికిపోయాయి ఫ్రెండ్స్. అయినా పర్లేదు, మీకోసం కొన్ని పాలు పోయినా పర్లేదు. చక్కటి వీడియో అందించడానికి నేను ఎప్పుడు ఎల్లవేళలా కృషి చేస్తాను. ఇలా తాటి బెల్లం వల్ల మనకు పాల కలర్ ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మై వైఫ్, మై లైఫ్, మై కాయ్, గుండెకాయ్. ఈ పాలు మసలేలోపు మనం బ్రష్ చేసి వద్దాము. ఇలా పాలు మసలేటప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న జావాని పోసేద్దాం. పోసి ఎమ్మటే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. సమయానికి నాకు చిన్న స్పూన్ దొరకక ఈ గరిటెని యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చూసినైతే చిక్కటి జావా కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జావా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, రాగి జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. డాడీ ఎట్లుంది? సూపర్ సూపర్ చెప్పు, అలాగే చెప్పు, సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పొద్దు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.